అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 68వ భాగం. రచయిత వనజ గారు. ఫుడ్ టేస్ట్‌లో లీనమైపోయిన గాయత్రి జాహ్నవి రాకని గుర్తించకపోతే ఆమె పూల డెకరేషన్‌కి వెళ్ళినప్పుడు చూసి ఇంకొంచెం విషం కక్కుదామని జాహ్నవిని లాక్కెళ్ళిపోయింది. రేయ్ అభి! ఎందుకురా ఇంత ఫాస్ట్‌గా నా పెళ్లి చేసేయాలనుకుంటున్నావు? తెలిసి కూడా అడిగితే ముఖం పగలగొడతా. వీళ్ళ మాటలిలా ఉండగా ధనుంజయ్ కొంచెం మెయిన్ అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసుకొని సోఫాలో కూర్చోగానే లోపలికి రావచ్చా అంటూ సెమీ ట్రెడిషనల్‌గా రెడీ అయిన జ్వాల గుమ్మం ముందుకొచ్చి నిలబడింది. లోపలికి రామ్మా అని ధనంజయ్ పిలవగానే పొగరుగా లెఫ్ట్ లెగ్‌తో అయోధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది జ్వాల. హాయ్ అంకుల్! బయట నవ్వుతూ లోపల కసితో అంది. హలో మా! ఎవరు నువ్వు? ఎప్పుడూ చూడలేదు. ధనుంజయ్ కూడా అడగగానే నేను అభి క్లాస్మేట్ అంకుల్. తన వైఫ్ సీమంతం అని ఇన్వైట్ చేస్తే వచ్చాను. అభి ఎక్కడ అంకుల్? అంటూ ఇల్లు చుట్టూ చూస్తూ అభి కోసం కాకుండా జానకి కోసమే వెతుకుతుంది జ్వాల. అదే మన విలన్ పాప. అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాడు అని అంటూ ఒక సర్వెంట్ని పిలిచి జ్వాల జ్యూస్ ఇవ్వమని కౌసల్య పిలవడంతో ధనుంజయ్ గారు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాలు మీద కాలేసుకొని ఇక ఆ ఇంట్లో వాళ్ళు తన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ కాలు ఊపుతూ ఆ ఇంటి నలుమూలలా పరిశీలిస్తూ ఉంది జాహ్నవి. అబ్బా ఏంటి మమ్మీ నీ గోల? ఎందుకలా లాక్కొస్తున్నావు అని విసుగ్గా తన చేతిని విదిలించుకుని అడిగింది జాహ్నవి. ఒసే ఒసే ఏంటిది నువ్వేనా? నా కూతురివేనా? నక్కలా ఉన్న నువ్వు నాజూకు ఆవుదూడలాగా మారిపోయావేంటే? నీ చెత్త మాటలాపి నన్ను ఎందుకు లాక్కొచ్చావో అది చెప్పు. సర్లే నీ పురుగులు లోపల తిరుగుతున్నట్టున్నాయి బుర్రలో. నువ్వు ఇలాగే మారిపోయినట్టు యాక్ట్ చేయి. ఆ జానకి అంతం కోసం నేను ఒక మంచి ఐడియా వేశాను. అది నువ్వు ప్రొసీడ్ అయిపో. అది గాయత్రి అనగానే ఛీ నీ బుద్ధి ఇంకా మారదా? నువ్వు మారవా అని తల్లిని అసహించుకొని ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది జాహ్నవి. సర్లే నీ మొగుడికి భయపడినట్టున్నావని చుట్టూ చూస్తూ ఈ ఐడియా నేనే ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది గాయి ఆంటీ. ఇదంతా సైడ్ నుంచి వింటున్న అజిత్ చెయ్యి పిడికిలు బిగించి వాళ్ళకి పంచిస్తూ అత్త నీ బుద్ధి మారిందనుకున్నాను, కానీ పాము పాలు పోసి పెంచిన విషమే చిమ్ముతుందని అర్థమయ్యేలాగా చేశావు. ఒకవేళ ఈ ఫంక్షన్లో జానకికి చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ చేసినా నీ మేనలుడి కంటే ముందే చావు రుచి నేను చూపిస్తాను నీకు అని అనుకుంటూ తను చేస్తున్న వర్క్లో బిజీ అయిపోయాడు. అని పక్కన ఉన్న గొంతు సవరించుకున్నట్టు ఆ సరిగమలకు ఎవరు అనుకుంటూ పక్కకి చూసిన జాహ్నవికి అజిత్ కనపడితే ఏంటి అని విసుగ్గా అడిగింది. అతన్ని చూస్తూ జాహ్నవి నీ అమ్మతో ఏంటి ఆ ముచ్చట్లు అని అడిగాడు అజిత్. మాట్లాడటం కూడా తప్పేనా? ఏదైనా మాటల వరకే, చేతల వరకు ఏమైనా చేస్తే మాత్రం నరికి కాకులకు గద్దలకు స్నాక్స్గా వేసేస్తాను ఇద్దరిని అని వార్నింగ్ ఇచ్చి జాహ్నవి మాట్లాడేలోపే ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టేసి వెళ్ళిపోయాడు అజిత్. తనకు కూడా కాస్త నీరసంగా ఉండటంతో ఆ గ్లాస్ని ఖాళీ చేసి నా బతుక్కే దిక్కులేదు, ఇంకొకరి లైఫ్ గురించి మాటలు చేతలు నాకెందుకు అనుకుంది జాహ్నవి. కశ్యప్ కూడా అభి చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి పెళ్లి కొప్పుకుంటే అభికి ఒక రిలాక్సేషన్ ఫీలింగ్. ఇక కిందకొచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి జానకి మళ్ళీ ఫ్రెష్ అయి నైటీలో కూర్చొని అభి కోసమే వెయిట్ చేస్తుంది. ఏం జరుగుతోంది జాను? ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావేంటి అని అభి అడగగానే మూతి ముడుచుకొని క్యూట్గా చూస్తుంది జానకి. దాంతో అక్కడున్న మేకప్ వాళ్ళని పంపేసి రోజు రోజుకి నీకు ధైర్యం ఎక్కువైపోతుంది అని అంటూ ఆమె ముక్కులాగి లిప్స్కి చిన్న పెక్కిచ్చి రెడీ చేయడం స్టార్ట్ చేశాడు అభి. ఏంటే నా చెల్లిని రెడీ చేయకుండా బయట తిరుగుతున్నావు? ఓని తిప్పుతూ తన రూంలోకి వెళ్తున్న మనుని ఆపేశాడు కశ్యప్. నీ చెల్లిగారిని మా అన్నయ్య రెడీ చేస్తున్నారులే, సో నేను అలంకరించుకోవడానికే వెళ్తున్నా. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? కొడితే నీ ముక్కు పగులుతుంది అని మానసి అనేసరికి కశ్యప్ అందరూ నన్ను కొట్టేవాళ్ళేలే అని అంటూ అతను ఉడుక్కుంటూ ఉంటుంటే ఆఫ్టర్ 1 వీక్ ఆ ఛాన్స్ నీకు ఇస్తాలే కసియాప్ అని వెక్కిరించి వెళ్ళిపోతుంది మను టేస్ట్ పేరుతో పావు భాగం లోపలికి తోసి ఇక తనని కేజీ మేకప్తో కవర్ చేసుకోవడానికి లోపలికి వచ్చిన గాయి ఆంటీకి నోట్లో వెలక్కాయ పడ్డట్టుగా అయ్యింది. హాల్లోనే కూర్చున్న జ్వాలను చూసి ఫాస్ట్గా వెళ్ళి జ్వాల పక్కన కూర్చొని ఇవి చేతులు కాదు కాళ్ళనుకో, ఇక నువ్వు చెప్పించేయడానికి నా వల్ల కాదు. నా మేనల్లుడికి తెలిస్తే చంపేస్తాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావే తల్లి అంటూ గగ్గోలు పెడుతూ జ్వాల చేతులు పట్టుకుంది గాయి ఆంటీ. అభి జానకి రెడీ చేస్తూ ఉంటే ఆమె ఆనందం అంతా ఇంత కాదు. తన కోసమే స్పెషల్గా లైట్ వెయిట్తో డిజైన్ చేయించిన పట్టుచీర కట్టి ఆమె కోసమే తీసిపెట్టిన డైమండ్ జ్యువెలరీ నగల్లో రెడీ చేసి ఎటువంటి ఎక్స్టెన్షన్ సవరం లేకుండా ఉన్న జానకి
పొడవాటి జడను లూజుగా అల్లి మల్లెలు, కనకాంబరాలు, రోజా పూలతో అలంకరించి ముందుగా తనే గాజులు తొడిగాడు అభి. అది చూసిన జానకి ఆనందం మాటల్లో వర్ణించలేనిదిగా ఉంది. మమ్మీ, డాడీ హ్యాపీగా ఉన్నారు అనేమో పొట్టలో బుడ్డోలు తెగ డాన్సింగ్ చేసేస్తూ జానకిని ఒక నిమిషం భయపెట్టేశారు. కుదురుగా ఉండక జానకి చెప్పడంతో అవి కూడా ఆ టచ్ని ఫీల్ అవుతూ ఆమె పంప్ మీద చెయ్యి వెయ్యగానే ఇద్దరిలో ఊపు ఓ రేంజ్లో అందుకుంది. జానకి వీళ్ళ లోపల గొడవ పడుతున్నారేమోని అని అభి అంటుంటే, అంత లేదు సార్, అక్కడ వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అమ్మ నాన్న హ్యాపీగా ఉండడంతో అని జానకి ఒక 2 నిమిషాలు ఫాల్ పెయిన్స్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయారు. జూనియర్ సూర్యదేవర వారసులు. ఒక నిమిషం అభి భయపడిన జానకికి ఎక్కువ ఇబ్బంది లేకపోవడంతో మెల్లిగా ఆమె బంప్ మీద చేత్తో నిమురుతూ మమ్మీని టెన్షన్ పెట్టకండి మనసులో అనుకుంటూ మెల్లిగా నిమరగానే ఆ ఇద్దరు కూడా హ్యాపీగా బజ్జను సైలెంట్ అయిపోయారు. జానకి ఆశ్చర్యంగా రామ్ వంక చూస్తే నా పిల్లలు నా మాట వినకుండా ఉంటారా అని ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి జానకికి 2 చేతులతో దిష్టి తీసి తను డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు అభి. తను పంచ షర్ట్ వేసుకొని జానకి పట్టుచీర కట్టుకొని స్వయంగా తనే కిందకు తీసుకొస్తుంటే రామ్ నా చెయ్యి వదులు, నేను నడవగలను అని జానకి అంటుంటే నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకోకూడదా అని అభి అన్నాడు. హలో సార్, ఇది జాగ్రత్త కూడా కాదు, అతి జాగ్రత్త అనొచ్చేమో, అందరూ చూస్తున్నారు, నేను నడవగలనని జానకి సైలెంట్గా అంటుంటే కూడా నువ్వు సైలెంట్గా ఉండు జానకి, అసలే ఇద్దరు అని అంటూ మళ్ళీ అతను ఏమన్నాడో తను గుర్తు చేసుకొని అదే జానకి ఇద్దరం వస్తున్నాం కదా, ఇలా పట్టుకొని వస్తే బాగుంటుందని చెప్పి జానకి చెయ్యి ఒక చేత్తో పట్టుకొని ఇంకో చెయ్యి జానకి భుజం చుట్టూ వేసి కిందకు వెళ్ళాడు. ఆమె వెళ్ళేసరికి స్టెప్స్ నుండి మహారాణి చైర్ వరకు పూల బాటతో ఏర్పాటు చేసి ఆమె మీద పూల వర్షం కురిపించే బాధ్యత మణి కశ్యప్లను తీసుకున్నాడు. దాంతో సూతమెత్తని పాదం కూడా కింద మోపకుండా పూరెక్కల మీద నడుస్తూ తన మహారాణి చైర్లో కూర్చుంది. జానకి పంతులు గారు ముందు చిన్న పూజ చేయించి తర్వాత సీమంతం మొదలు పెట్టడనేసరికి గుమ్మం వైపు చూసిన జానకి షాక్ అయితే ఇంకోవైపు చూస్తున్న అభి కళ్ళు చిన్నవయ్యాయి. జానకి ఉమా జగదీశ్లను చూడగా అభి తన నట్టింట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్న జ్వాలను చూడగానే తాను ఇక్కడేంటి అనుకుంటుంటే అజిత్ అసహనంగా చూశాడు. జానకి తన అమ్మా నాన్నలను చూస్తూ పైకి లేవబోతే రామ్ ఆమె భుజం మీద చేయి వేసి నొక్కి పట్టుకున్నాడు. దాంతో అభి చేయి వంక చూస్తూ ఫేస్ చూసిన జానకి అతని మనోభావాలు అర్థమై సైలెంట్గా చైర్లో కూర్చుంది. ఉమా జగదీష్ లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అభి స్వయంగా గుమ్మం దగ్గరికి వెళ్తే లోపలికి రెండత్తయ్య మామయ్య అని పిలవడంతో ఇటు జానకికి ఆనందంగా అనిపిస్తే అటు ఉమా జగదీష్లకు కూడా ఒక సంతృప్తి కలిగింది. ఇద్దరు లోపలికి రాగానే ఉమా అసలు నిలవకుండా జానకి దగ్గరికి పోయి కంటి నిండా కూతుర్ని చూసుకుంటూ 2 చేతులతో జానకి మొహాన్ని తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఎలా ఉన్నావు జానకి అని అడిగింది. దానికి సమాధానంగా జానకి కళ్ళెంట నీళ్ళే రావడంతో ఇంతసేపు హ్యాపీగా చూసిన కౌశల్యకు జానకి అలా ఏడవటం నచ్చక నిండు కడుపుతో ఉన్నావు, సీమంతం జరిగే వేళలో నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు జానకి అని చెప్పడంతో అవి కన్నీళ్ళు కాదత్తయ్య ఆనంద బాష్పాలు అని చెప్పి తుడుచుకొని బాగున్నా అమ్మా అని జానకి పిలవడంతో తన వెనక వస్తున్న జగతి గిరిలను దాటుకుని స్వీటీ వచ్చి గట్టిగా జానకి కాలని చుట్టేసుకుంది. పేరుకి జగత అమ్మాయిన కూడా స్వీటీని ఎంతో ముద్దుగా సాకింది జానకి. అందుకే స్వీటీని దగ్గరకు తీసుకొని ఎలా ఉన్నావు బంగారం అని అడుగుతూ ముఖమంతా ముద్దులు పెట్టేసింది. పిన్ని, నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావా? నీ పొట్టెందుకు ఇంత పెద్దగా అయింది? నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా లేదు కదా అని స్వీటీ తనకు తెలిసిన దాన్ని అడుగుతుంటే జగతి ఎందుకే నీకు అంత పెద్ద మాటలంటూ ధనుంజయ్ కౌశల్య గారులు ఏమైనా అనుకుంటారేమో అని స్వీటీని పక్కకి తీసుకెళ్తూ ఉంటే అభి ఆపేసి స్వీటీని ఎత్తుకొని పిన్ని, బొజ్జలో చిన్న బేబీ ఉంది, తను బయటికి రాగానే నీతోనే ఆడుకుంటుందని చెప్తాడు అభి. తను కూడా స్వీటీ బొగ్గకి ముద్దు పెడుతూ ఇంకాసేపు జగతి జానకి మాటలు కూడా అయిన తర్వాత మరోసారి పంతులు గారి సీమంతం ఇంకా మొదలు పెట్టండి, ముందు భర్త ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పడంతో అంతకుముందు జ్వాలను చూసిన అభి తర్వాత మాట్లాడాలనుకుంటూ ఆ జ్వాల విషయాన్ని నిప్పుల్లో వేసేసి ఇటు జానకి వైపు తిరిగి ముందుగా ఆమె చెంపలకి గంధం రాశాడు. తర్వాత కుంకుమ పెట్టి గాజులు తొడిగి స్వీట్ తినిపించి అక్షింతలేశాడు. అభి కాళ్ళకి నమస్కరించాలని జానకి వంగుతుంటే వద్దని వారించి తన చేతుల్లో బంధించి ఫోటోగ్రాఫర్కి ఒక మంచి పోజ్ అందించాడు అభి. జానకిని సంతోషంగా చూస్తున్న అజిత్ కంటి నుండి ఓ కన్నీటి చుక్క దూరమైంది. అచ్చం తనలో ఉన్న
జానకిని ఎలా దూరమైందో అలా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న జ్వాల ముఖంలో సంతోషం తాండవించింది. అది ఎందుకో ముందు ముందు అందరికీ తెలుస్తుంది. ఇప్పటికి మాత్రం జ్వాలకే తెలుసు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అందరి సమక్షంలో జానకి సీమంతం వేడుక అందంగా ముగించగా వచ్చిన అతిథులు అందరూ కూడా జానకిని నిండు మనసుతో ఆశీర్వదిస్తే అందులోనే ఉన్న కొందరు అభికి పెళ్ళెప్పుడు పిల్లలెప్పుడు ఈ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా చేసుకున్నాడా అది ఇది అనుకుంటూ సగం మనసుతో కొంతమంది నిట్టూరిస్తే అభి ఇంటి వరకు అదో గొప్ప వేడుకగా జరిగింది. అందరూ బంతి భోజనాలకని కింద కూర్చుంటే 2 గంటల్లో ఎవరింట్లో వాళ్ళు తేలారు. అయోధ్యలో కేవలం అభి ఫ్యామిలీ, జానకి ఫ్యామిలీ, అజిత్ వాళ్ళు మిగిలారు. జ్వాల మాత్రం అంతా నవ్వుతూనే చూస్తూ ఉంది. కనీసం రవ్వంత కూడా అభి ముందు బయటపడకుండా అజిత్ ఒక్కంట జ్వాలని అబ్జర్వ్ చేస్తూనే జాహ్నవి మీద కూడా కన్నేశాడు. పొద్దున్నుంచి ఆమె ప్రవర్తన ఎందుకో వింతగా అనిపిస్తోంది అతనికి. కౌసల్య చెప్పడంతో ఉమా, జగదీష్ ఆ రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంటే ఇటు కశ్యప్, మనుల పెళ్లికి మాటలు ముందుకు దొర్లుతున్నాయి. అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి సాయంత్రం అవ్వడంతో అప్పటి వరకు ఎవ్వరూ అంతగా గమనించని జ్వాల అప్పుడే అందరి కళ్ళలో పడింది. అభి చెప్పడం మర్చిపోయా, ఈ అమ్మాయి పొద్దున ఫంక్షన్ కని వచ్చింది. నువ్వు తెలుసంట, మరి తనతో మాట్లాడవేంటి అని ధనుంజయ్ అడగటంతో హా డాడీ, తను మాస్టర్స్ చేస్తున్న టైంలో నా క్లాస్మేట్ అని చెప్పి అప్పుడే జ్వాలని అబ్జర్వ్ చేస్తూ హాయ్ జ్వాల అన్నాడు. ఆ మాత్రానికే అభి చూపు తన ఒంటి మీద పడ్డట్టుగా ఫీల్ అయిపోయిన జ్వాల గర్వంగా నవ్వుకుంటూ హలో అభి, హౌ ఆర్ యూ, అది పొద్దున్నుంచి చూస్తున్నావు కదా, ఐఎమ్ గుడ్ అని అభి వన్ వర్డ్లో తనకి ఆన్సర్ ఇస్తే యా అభి, నీకు తెలుసు కదా మాది కూడా ప్రాపర్ హైదరాబాద్నే. ఇక ఫ్యామిలీ కోసమే నేను ఇక్కడికి పర్మనెంట్గా వచ్చేసాను. నువ్వు ఒకసారి నీ అడ్రస్ చెప్పావు కదా, అది గుర్తుపెట్టుకొని కొంచెం కష్టమైనా వచ్చేసానని జ్వాల చెప్పేంతలో జానకి కాస్త అనీజీగా అనిపించడంతో ఆమె వైపు చూస్తూ జ్వాల మాటలు నిప్పుల్లో పోసి జానకిని రూమ్లోకి తీసుకెళ్లాడు అభి. అందరి ముందు తన కోపాన్ని బయటపెట్టకుండా నవ్వుతూనే చూస్తున్నా ఇంకెన్ని రోజులో నేను కూడా చూస్తాలే అభి అని మనసులో అనుకుంటూ కళ్ళెర చేసి పెదవుల్ని సాగించింది జ్వాల. ఆమె మనసులో భావం అర్థమై అజిత్ చేతి పిడికిలు బిగుసుకోగా అంకుల్ ఇంక నేను వెళ్ళొస్తానని ధనంజయ్కి చెప్పి బయలుదేరింది జ్వాల. జానకిని పైకి తీసుకెళ్లి పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా అని అభి అడుగుతుంటే లేదు రామ్, కొంచెం అనీజీగా అనిపించిందని అంటుంది. జానకి సారీరా, నేను ముందే నిన్ను గమనించి ఉండాల్సింది. అభి కన్నా కాస్త గిల్టీగా తను అంటూ ఉంటే లేదు రామ్, మన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ సంతోషాన్ని చూస్తూ ఉంటే అక్కడే ఉండాలనిపించింది నాకు అంటూ అభిని హక్ చేసుకుంటుంది జానకి. ఆమె కన్నీళ్లు అతని పొట్టని తడిపేసరికి పాపిడి బిళ్ళ తీస్తున్న అతను ఆ పనిపై భయం వేస్తుందా అని అడిగాడు. నువ్వు ఉండగా నాకు ఇంకా భయం ఎందుకు రామ్, అమ్మా నాన్నని నువ్వే వెళ్ళి ఇన్వైట్ చేస్తావంట కదా, థ్యాంక్ యూ సో మచ్ రామ్ అని అంటుంది జానకి. ఆమె నోటి నుండి చేయేసి ఉచ్, నాకు నువ్వు సారీ థ్యాంక్ యూ చెప్పొద్దు జాను, వాళ్ళు నీ పేరెంట్స్. ఆ రోజు నేను నిన్ను మిద్దరిని విడదీసి తప్పు చేశాను, అందుకే ఈరోజు అది కరెక్ట్ చేశానని అభి నవ్వేస్తూ ఆ నవ్వుకి శృతి కలుపుతూ చాలే ఈ అవసరం, ఈ ఆనందం మన ఫ్యామిలీస్, అభిరామ్ మన బేటీ, నాకు ఇది జానకి అంటుంటే ఆమె నగలు తీస్తున్న అతని చేతులు క్షణకాలం ఆగుతాయి. తననే చూస్తూ ఏంటి రామ్, ఏమైనా తప్పు చెప్పానా, అంతే కదా అని జానకి అంటుంటే మరి మన కశ్యప్ ఆన్సీ వద్దా అని అభి అంటే మన ఫ్యామిలీ అన్నప్పుడే కశ్యప్ అన్నయ్య కూడా వచ్చేసాడు కదా రామ్ అని జానకి నవ్వేసింది. ఆమె నెత్తి మీద ముద్దిచ్చి చీరంతా నీట్గా తీసేసి ఫ్రీగా ఉండేలా నైటీ వేశాడు అభి. ఈలోపు మంగమ్మ జ్యూస్ తేవడంతో దాన్ని జానకి తాపించి మెల్లగా జోకొట్టి చిన్నగా బేబీస్తో పాటు తన బేబీని కూడా పడుకోబెట్టి కిందకు వెళ్ళాడు. అక్కడ జాలా లేకపోవడంతో లైట్ తీసుకొని కశ్యప్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ గురించి ధనుంజయ్తో డిస్కస్ చేశాడు అభి. మేము ఇంకా స్టార్ట్ అవుతామని అజిత్ జాహ్నవి వంక చూస్తూ లేచి నిలబడితే ఎక్కడికి అజిత్ వెళ్ళేది, ఇక్కడ మను కశ్యప్ల పెళ్లి జరుగుతుంటే చేదోడు వాదోడుగా ఉండొద్దా అని కౌసల్య అనడంతో ఆంటీ పెళ్ళికి ఒక రోజు ముందే వస్తామన్నాడు అజిత్. అలా ఏం కుదరదు, మీరు ఇప్పటి నుంచే పెళ్ళయ్యేంత వరకు మాతోనే ఉండాలి అంతే అని కౌసల్య చెప్పడంతో ధనుంజయ్ కూడా అదే మాట మీద ఉన్నాడు. అభి కళ్ళల్లో భావం కూడా ఉండమని అని అర్థం చేసుకొని ఈశ్వర్ వైపు చూశాడు అజిత్. కథ కొనసాగుతుంది. ఈ జ్వాల మరి డైరెక్ట్గానే అభికి ఎదురుపడింది. మరి అజిత్ని బ్లాక్మెయిల్ చేస్తూ జానకిని చంపమని ప్రోత్సహిస్తుంది జ్వాలేనని అభి తెలుసుకుంటాడా? తనకున్న ఏకైక శత్రువు ఎప్పటి నుంచో తన ఆగర్భ శత్రువైన జ్వాలని అభి కనిపెడతాడా లేదా? మరోపక్క అజిత్ జాహ్నవీల కాపురం చక్కబడుతుందా లేదా?
మను కశ్యప్ల పెళ్ళి జరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.